కృష్ణుడి బాల్యం మొదటి భాగం. పూర్వం మధుర అనే రాజ్యాన్ని కంసుడు అనే క్రూరమైన రాజు పరిపాలించేవాడు. అతనికి దేవకి అనే ఒక చెల్లెలుండేది. ఆమె భర్త పేరు వసుదేవుడు. ఒకరోజు కంసుడు తన చెల్లెలు దేవకిని, ఆమె భర్త వసుదేవుడిని రథం మీద ఎక్కించుకుని అత్తవారింటికి ఎంతో సంతోషంగా తీసుకువెడుతున్నాడు. అంతలోనే ఆకాశం నుండి ఒక గంభీరమైన మాట వినిపించింది. ఓ కంస, నీవు ఎంతో ప్రేమగా చూసుకుంటున్న నీ చెల్లెలు దేవకికి పుట్టబోయే 8వ సంతానం నిన్ను సంహరిస్తుంది. దీనిని ఆకాశవాణి అంటారు. ఆ మాట వినగానే కంసుడికి పట్టరాని కోపమొచ్చింది. అతను వెంటనే దేవకిని, వసుదేవుడిని ఒక చీకటి చెరసాలలో బంధించాడు. మీకు పుట్టబోయే పిల్లలందరినీ నేను చంపేస్తాను అని గట్టిగా అరిచాడు. దేవకి, వసుదేవుడు చెరసాలలో చాలా బాధపడ్డారు. వారికి 7 పిల్లలు పుట్టారు. కాని పుట్టిన వెంటనే క్రూరమైన కంసుడు వారిని చంపేశాడు. వారు ఎంతో దుఃఖంతో భగవంతుణ్ణి ప్రార్థించారు. చివరికి 8వ సంతానం పుట్టే సమయం వచ్చింది. శ్రావణమాసంలో అష్టమి తిథిరోజు అర్ధరాత్రివేళ దేవకి ఒక అందమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ పుట్టగానే చెరసాలంతా ఒక అద్భుతమైన వెలుగుతో నిండిపోయింది. అప్పుడు మళ్లీ ఆకాశవాణి వినిపించింది. వసుదేవా, ఈ బిడ్డను తీసుకుని యమునానది దాటి గోకులంలోని నీ స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్ళు. ఈ బాబును అక్కడ ఉంచి అక్కడ పుట్టిన ఆడపిల్లను ఇక్కడికి తీసుకురా. ఆశ్చర్యంగా చెరసాల తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. వసుదేవుడు ఆ బిడ్డను ఒక బుట్టలో పెట్టుకుని బయటకు నడిచాడు. దారిలో ఉన్న చెరసాల కాపలాదారులు అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఎవ్వరూ అతన్ని చూడలేదు, ఎవ్వరూ అడ్డుకోలేదు. వసుదేవుడు యమునానది ఒడ్డుకు చేరుకున్నాడు. ఆ రాత్రి పెద్ద తుఫానొచ్చింది. ఆకాశంలో ఉరుములు, మెరుపులతో భయంకరంగా ఉంది. నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఆవలి ఒడ్డుకు ఎలా వెళ్లాలో అతనికి అర్థం కాలేదు. వసుదేవుడు భగవంతునిపై భారం వేసి నదిలోకి అడుగుపెట్టగానే ఒక అద్భుతం జరిగింది. నీటిలో నుండి ఆదిశేషుడు అనే 5 తలల పెద్ద పాము పైకి వచ్చి తన పడగలతో ఆ బిడ్డకు గొడుగులా అడ్డుపట్టి వర్షం తగలకుండా కాపాడింది. మరొక అద్భుతం జరిగింది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న యమునానది 2గా చీలిపోయి వసుదేవుడికి దారి ఇచ్చింది. అతను సురక్షితంగా నదిని దాటి గోకులం వైపు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. కృష్ణుడి బాల్యం 2వ భాగం. వసుదేవుడు యమునానది దాటి గోకులం చేరుకున్నాడు. అక్కడ తన స్నేహితుడైన నందుని ఇల్లు కనుగొన్నాడు. ఇంట్లో అందరూ గాఢనిద్రలో ఉన్నారు. యశోద పక్కన ఒక అందమైన ఆడశిశువు నిద్రిస్తోంది. వసుదేవుడు చాలా నెమ్మదిగా తన బుట్టలో ఉన్న కృష్ణుడిని యశోద పక్కన పడుకోబెట్టాడు. అక్కడ ఉన్న ఆడపిల్లను జాగ్రత్తగా తీసుకుని తన బుట్టలో పెట్టుకున్నాడు. వసుదేవుడు ఆ ఆడపిల్లతో తిరిగి యమునానదివైపు బయలుదేరాడు. అతను నదిలోకి అడుగుపెట్టగానే యమునానది మళ్లీ అతనికి దారి ఇచ్చింది. ఆదిశేషుడు గొడుగుపట్టి అతన్ని వర్షం నుండి కాపాడాడు. అతను మధురలోని చెరసాలకు సురక్షితంగా తిరిగి వచ్చాడు. అతను లోపలికి వెళ్లగానే చెరసాల తలుపులు వాటంతటా అవే మూసుకున్నాయి. కాపలాదారులు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. వసుదేవుడు ఆ ఆడపిల్లను దేవకి చేతుల్లో పెట్టాడు. దేవకి ఆ పాపను ఎత్తుకోగానే ఆ పాప గట్టిగా కేర్ కేర్మని ఏడవడం మొదలుపెట్టింది. పాప ఏడుపు వినగానే కాపలాదారులు నిద్రలేచారు. వారు వెంటనే రాజు కంసుడి దగ్గరకు పరుగెత్తుకెళ్లి, మహారాజా, దేవకికి 8వ సంతానం పుట్టింది అని చెప్పారు. ఆ మాట వినగానే కంసుడు కోపంతో ఊగిపోయాడు. తన కత్తి తీసుకుని వేగంగా చెరసాల వైపు పరిగెత్తాడు. అతను దేవకి చేతుల్లో ఉన్న పసిపాపను చూశాడు. కంసుడు దేవకి చేతుల్లో ఉన్న పాపను బలవంతంగా లాక్కున్నాడు. దేవకి, వసుదేవుడు, వద్దు, ఆ పాపను వదిలే, ఆమె ఆడపిల్ల, నిన్ను చంపలేదు అని ఎంత బ్రతిమాలినా కంసుడు వినలేదు. కంసుడు ఆ పాపను ఒక రాయిమీద కొట్టి చంపడానికి పైకి విసిరాడు. కాని అద్భుతం జరిగింది. ఆ పాప అతని చేతుల్లోంచి జారిపోయి గాలిలోకి ఎగిరిమెరుపులా ప్రకాశించింది. గాలిలో ఆ పాప ఒక దేవతలా మారిపోయింది. ఓ మూర్ఖుడా కంస, నన్ను చంపితే ఏం లాభం? నిన్ను చంపేవాడు ఇప్పటికే గోకులంలో పెరుగుతున్నాడు అని గట్టిగా చెప్పి మాయమైపోయింది. ఆ మాటలు విని కంసుడు భయంతో వణికిపోయాడు. కృష్ణుడి బాల్యం 3వ భాగం. ఆకాశవాణి మాటలు కంసుడి చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. దేవకి 8వ సంతానమే నీ మృత్యువు. ఆ భయంతో కంసుడికి రాత్రులు నిద్రకరువైంది. అతని సింహాసనం ముళ్లలా గుచ్చుకోసాగింది. కోపం, భయం అతని మనసును దహించివేశాయి. ఆ పిల్లవాడిని ఎలాగైనా అంతం చెయ్యాలి అని కంసుడు గర్జించాడు. తన రాజ్యంలో ఉన్న అత్యంత క్రూరురాలైన పూతన అనే రాక్షసిని పిలిపించాడు. ఆమె రూపం భయంకరంగా, ఆమె నవ్వు చెవులకు చిల్లులు పెట్టేలా ఉంది. పూతనా, నువ్వు వెంటనే గోకులానికి వెళ్ళు. అక్కడ నందుడి ఇంట్లో పెరుగుతున్న పిల్లవాడిని చంపిరా. వాడు బ్రతికుంటే నేను బ్రతకలేను అని కంసుడు ఆజ్ఞాపించాడు. పూతన రాక్షసానందంతో తల ఊపి, మీ ఆజ్ఞ మహారాజా. పూతన తన మాయాశక్తితో ఒక అందమైన యువతిగా మారిపోయింది. ఆమె రూపం చూసి దేవతలు కూడా మోసపోవాల్సిందే. తన స్తనాలకు భయంకరమైన విషాన్ని పూసుకుని అమాయకమైన చిరునవ్వుతో గోకులం వైపు బయలుదేరింది. అదే సమయంలో గోకులంలో యశోద తన ముద్దుల కృష్ణుడిని ఉయ్యాలలో పడుకోబెట్టి ప్రేమగా జోలపాడుతోంది. ఆ పసికందు చిరునవ్వుకు యశోద మనసు ఆనందంతో నిండిపోయింది. ఆ ఇంటి వాతావరణం ప్రశాంతంగా, ప్రేమగా ఉంది. అంతలో అందమైన రూపంలో ఉన్న పూతన యశోద ఇంటికి వచ్చింది. ఆమెను చూసిన యశోద ఏదో దేవత తమ ఇంటికి వచ్చిందని భావించి గౌరవంతో లోపలికి ఆహ్వానించింది. ఎంత తేజస్సు! ఎవరమ్మా నువ్వు అని ఆశ్చర్యంగా అడిగింది.
నేను మీ బాబును ఆశీర్వదించడానికి వచ్చాను. ఎంత ముద్దుగా ఉన్నాడో, ఒక్కసారి నాకు ఇవ్వవా, పాలు పట్టి లాలిస్తాను అని పూతన మాయమాటలు చెప్పింది. ఆమె ప్రేమను చూసి మురిసిపోయిన యశోద కృష్ణుణ్ణి ఆమె చేతుల్లో పెట్టింది. పూతన కృష్ణుడిని ఏకాంతంగా తీసుకువెళ్లి తన విషపు పాలను ఇవ్వడం ప్రారంభించింది. కాని ఆ పసివాడు సామాన్యుడు కాదు కదా. ఆ పరమాత్ముడు ఆమె ఉద్దేశాన్ని గ్రహించాడు. అతను పాలతో పాటు ఆమె ప్రాణవాయువును కూడా పీల్చడం మొదలుపెట్టాడు. నన్ను వదులు, ఆపు, నా ప్రాణం పోతోంది అని పూతన గట్టిగా అరిచింది. ఆమె అందమైన రూపం మాయమై తన నిజమైన భయంకరమైన రాక్షస రూపం బయటపడింది. ఆమె శరీరం పెద్దదిగా పెరిగి ఇల్లంతా కంపించిపోయింది. చివరకు పూతన ప్రాణాలు కోల్పోయి పెద్ద శబ్దంతో నేలకూలింది. ఆమె భారీ శరీరం పడిన చోట చెట్లు విరిగిపోయాయి. ఆ రాక్షసి నిర్జీవ శరీరంపై పసికందు కృష్ణుడు ఏమీ ఎరగనట్లు అమాయకంగా నవ్వుతూ ఆడుకుంటున్నాడు. గోకులవాసులు ఆ అద్భుతాన్ని చూసి ఆ బాలుడు దైవాంశ సంభూతుడని గ్రహించారు. కృష్ణుడి బాల్యం 4వ భాగం. పూతన మరణ వార్త కంసుడిని చేరింది. కంసుడు వెంటనే తన సభను సమావేశపరిచాడు. అతని పిలుపు మేరకు గాలిలోంచి ఒక భయంకరమైన సుడిగాలి ఆకారంలో తృణావర్తుడు అనే రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. తృణావర్తా, నువ్వు నా నమ్మకమైన బంటువి. నీ వాయురూపంతో గోకులంపై విరుచుకుపడు. ఆ నందుడి కొడుకుని ఆకాశంలోకి ఎత్తుకుపోయి అతని కథను ముగించు అని కంసుడు ఆజ్ఞాపించాడు. ఒకరోజు యశోద కృష్ణుణ్ణి ఆరుబయట ఆడిస్తూ ఇంటి పనులలో మునిగిపోయింది. అకస్మాత్తుగా ఆకాశం నల్లగా మారింది. పెద్ద సుడిగాలి ఒకటి గోకులం వైపు దూసుకువచ్చింది. అది సాధారణ సుడిగాలి కాదు, కంసుడు పంపిన తృణావర్తుడు అనే రాక్షసుడు. ఆ సుడిగాలి ధాటికి గోకులమంతా అల్లకల్లోలంగా మారింది. ప్రజలు భయంతో ఇళ్లలోకి పరిగెత్తారు. కృష్ణా, నా కన్నయ్య ఎక్కడా అని యశోద ఆందోళనతో వెతకడం ప్రారంభించింది. తృణావర్తుడు ఆ సుడిగాలి రూపంలో యశోద కళ్ళుగప్పి చిన్నారి కృష్ణుణ్ణి తనతోపాటు ఆకాశంలోకి ఎత్తుకుపోయాడు. ఆ రాక్షసుడు కృష్ణుడిని ఆకాశంలో గిరగిరా తిప్పుతూ పైకి ఇంకా పైకి తీసుకువెళ్లాడు. కృష్ణుడు కనిపించకపోవడంతో యశోద గుండె పగిలినంత పనైంది. అయ్యో, నా కృష్ణుడిని సుడిగాలి ఎత్తుకుపోయింది అని పెద్దగా ఏడుస్తూ నేలమీద పడిపోయింది. ఆకాశంలో కృష్ణుడు ఒక లీల చేశాడు. అతను తన శరీరాన్ని ఒక పెద్ద పర్వతంలా బరువుగా మార్చుకున్నాడు. తృణావర్తుడికి ఆ బరువును మోయడం కష్టమైంది. ఈ పసివాడు ఇంత బరువుగా ఎలా ఉన్నాడు అని ఆ రాక్షసుడు ఆశ్చర్యపోయాడు. కృష్ణుడు బరువు పెంచడమే కాకుండా తన చిన్న చేతులతో ఆ రాక్షసుడి గొంతును గట్టిగా పట్టుకున్నాడు. తృణావర్తుడికి ఊపిరి ఆడలేదు. ఊపిరాడక కృష్ణుడి బరువును మోయలేక తృణావర్తుడు తన రాక్షస రూపంలోకి మారిపోయి పెద్ద ఆర్తనాదంతో ఆకాశం నుండి కిందకు పడటం ప్రారంభించాడు. కృష్ణుడింకా అతని గొంతును వదలకుండా గట్టిగా పట్టుకునే ఉన్నాడు. ఆ రాక్షసుడు గోకులంలోని ఒక పెద్ద బండరాయి మీద పడి పెద్ద శబ్దంతో ప్రాణాలు విడిచాడు. గ్రామస్తులందరూ ఆ శబ్దానికి ఉలిక్కిపడి బయటకు వచ్చి చూశారు. ఆ భయంకరమైన రాక్షసుడి శరీరం మీద చిన్నారి కృష్ణుడు ఏమీ జరగనట్లు నవ్వుతూ ఆడుకుంటున్నాడు. యశోద పరుగున వచ్చి కృష్ణుడిని ఎత్తుకుని ఆనందభాష్పాలతో ముద్దాడింది. నా కన్నయ్యను ఆ దేవుడే కాపాడాడు. కాని గ్రామస్తులకర్థమైంది ఆ పసివాడే దేవుడని. వారందరూ కృష్ణుడి చుట్టూ చేరి అతని లీలను కీర్తించారు. తృణావర్తుడు కూడా కృష్ణుడి చేతిలో మరణించాడన్న వార్త కంసుడికి చేరింది. అతని భయం కోపం పగగా మారింది. ఆ పిల్లవాడిని చంపడానికి నేను ఇంకా బలమైన రాక్షసులను పంపాలి. నా చావుకు కారణమయ్యేవాడిని నేను బతకనివ్వను అని ప్రతిన పూనాడు. కృష్ణుడి అల్లరి భాగం 5. గోకులంలో కృష్ణుడు తన అల్లరి పనులతో అందరినీ ఆనందపరిచేవాడు. అతని చిలిపి చేష్టలు చూసి యశోదమ్మ మురిసిపోయేది. ఒకరోజు కృష్ణుడు తన అన్న బలరాముడితో కలిసి వెన్న దొంగిలించడానికి ఒక అద్భుతమైన ప్రణాళిక వేశాడు. యశోదమ్మ నదికి నీటికోసం వెళ్లగానే అదే సరైన సమయమని కృష్ణుడు బలరాముడు మెల్లగా వంటగదిలోకి దూరారు. అక్కడ ఉట్టిమీద వేలాడుతున్న వెన్నకుండలను చూసి వారి నోళ్లు ఊరాయి. ఉట్టి అందకపోవడంతో కృష్ణుడికి ఒక ఉపాయం తట్టింది. తన చేతిలోని వేణువుతో వెన్నకుండకు ఒక చిన్న రంధ్రం చేశాడు. అంతే, వెన్నధారగా కిందకు కారడం మొదలైంది. కృష్ణుడు బలరాముడు ఆ వెన్నను దోసిళ్లతో పట్టుకుని ఆవురావురుమంటూ తినడం మొదలుపెట్టారు. వారి ముఖాల నిండా బట్టల నిండా వెన్న అంటుకుని చూడటానికి ఎంతో ముద్దుగా ఉన్నారు. ఇంతలో వారి స్నేహితులైన గోపబాలురు కూడా అక్కడికి చేరారు. కృష్ణుడు వారందరికీ కూడా వెన్నను పంచాడు. వంటగది అంతా పిల్లల నవ్వులతో కేరింతలతో నిండిపోయింది. ఇంటికి తిరిగి వచ్చిన యశోద వంటగదిలో దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది. అంతా చింద్రవందరగా ఉంది. వెన్నతో ఉన్న కృష్ణుణ్ణి చూసి కృష్ణా అని కోపంగా పిలిచింది. యశోదను చూడగానే కృష్ణుడు అమాయకంగా ముఖం పెట్టాడు. అమ్మా, నేను వెన్న తినలేదు, కావాలంటే చూడు, నా నోట్లో మన్నుంది అంటూ నోరు తెరిచి చూపించాడు. యశోద కృష్ణుడి చిన్న నోటిలోకి చూసి నిశ్చేష్టురాలైంది. ఆ చిన్న నోటిలో ఆమెకు 14 భువనాలు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, సమస్త విశ్వం కనిపించింది. తన కొడుకు సామాన్యుడు కాదని సాక్షాత్తు ఆ భగవంతుడే అని యశోద గ్రహించింది. ఆమె కళ్లలో ఆనందభాష్పాలు నిండాయి. ఆమె కృష్ణుడిని ప్రేమగా దగ్గరకు తీసుకుని ముద్దాడింది. మరుక్షణమే కృష్ణుడు మళ్లీ మామూలు బాలుడిలా మారిపోయి యశోదమ్మ ఒడిలో ఆడుకున్నాడు. గోకులంలో కృష్ణుడి లీలలు, అతని అల్లరి పనులు అందరికీ ఆనందాన్ని పంచుతూనే ఉన్నాయి. వెన్న దొంగ. గోకులంలో అంతా ప్రశాంతంగా ఉంది. యశోద తన కృష్ణుడిని చూసుకుంటూ మురిసిపోతోంది. కాని గోకులం గోపికలకు ఒక కొత్త చిక్కు వచ్చి పడింది.
వారు ఎంత జాగ్రత్తగా దాచినా వారి ఇళ్లలోని వెన్న మాయమవుతోంది. గోపికలందరూ ఒకచోట చేరి, ఈ వెన్న దొంగ ఎవరై ఉంటారు? కేవలం వెన్న మాత్రమే దొంగిలిస్తున్నాడు అని ఆశ్చర్యంగా మాట్లాడుకుంటున్నారు. ఒకరి ముఖంలో ఒకరు అనుమానంగా చూసుకున్నారు. అప్పుడు ఒక గోపిక, ఇది ఖచ్చితంగా యశోద కొడుకు కృష్ణుడి పనే అయ్యుంటుంది. వాడి అల్లరి మనకు తెలియనిదా? మిగతా వాళ్లందరూ అవునవును అని తలలూపారు. అందరూ కలిసి యశోదకు ఫిర్యాదు చేయడానికి నిశ్చయించుకున్నారు. పదండి, యశోద దగ్గరికి వెళ్లి అడుగుదాం అంటూ ఆమె ఇంటివైపుగా బయల్దేరారు. యశోద ఇంటికి చేరిన గోపికలు, యశోదా, నీ కొడుకు మా ఇళ్లలో వెన్నంతా దొంగిలిస్తున్నాడు. చూడు, ఈ కుండలన్నీ ఖాళీ అని తమ ఖాళీ కుండలను చూపుతూ ఫిర్యాదు చేశారు. యశోద కృష్ణుడివైపు చూసింది. కృష్ణుడు ఏమీ తెలియనట్టు ఒక మూలన అమాయకంగా కూర్చుని ఉన్నాడు. కాని అతని పెదవులపైన బుగ్గలపైన కొద్దిగా వెన్న అంటుకుని ఉంది. కన్నా, నువ్వేనా వెన్న దొంగిలించింది అని యశోద అడిగింది. కృష్ణుడు అమాయకంగా తల అడ్డంగా ఊపి, లేదు అమ్మా, చూడు, నా నోట్లో ఏమీ లేదు అని నోరు తెరిచి చూపించాడు. కృష్ణుడి తెలివికి గోపికలకు నవ్వొచ్చింది. యశోద కోపంగా చూద్దామని ప్రయత్నించినా తన కొడుకు ముద్దు చేష్టలకు ఆమె పెదవులపై చిరునవ్వు పూసింది. వాడు చిన్నపిల్లాడు కదా, క్షమించండి, మీ అందరికీ మా ఇంటి నుండి వెన్న ఇస్తాను అని యశోద గోపికలతో చెప్పింది. ఆమె మనసు తన కొడుకుపై ప్రేమతో నిండిపోయింది. గోపికలు కోపంగా కాకుండా కృష్ణుడిపై మరింత ప్రేమతో అక్కడి నుండి వెళ్ళిపోయారు. తను గట్టెక్కానని తెలిసిన కృష్ణుడు తన తల్లివైపు చూసి కొంటెగా కన్నుగీటాడు. ఆ తల్లి కొడుకుల మధ్య ప్రేమ నవ్వులై విరిసింది. కాళీయమర్దనం. గోకులంలోని యమునా నది ఒకప్పుడు ఎంతో స్వచ్ఛంగా ఉండేది. కాని కాళీయుడు అనే మహాసర్పం ఆ నదిలో చేరి తన విషంతో నీటిని కలుషితం చేసింది. ఆ నీరు తాగిన పశువులు, పక్షులు చనిపోసాగాయి. ప్రజలు నది దగ్గరకు వెళ్లాలంటేనే భయపడేవారు. ఒకరోజు కృష్ణుడు తన స్నేహితులతో కలిసి నది ఒడ్డున బంతితో ఆడుకుంటున్నాడు. అనుకోకుండా ఆ బంతి నదిలో పడిపోయింది. స్నేహితులందరూ, కృష్ణ, వద్దు, ఆ నదిలోకి వెళ్లకు, అందులో విషముంది అని అరిచారు. కాని కృష్ణుడు తన ప్రజలను, స్నేహితులను కాపాడాలని నిశ్చయించుకున్నాడు. అందరూ చూస్తుండగానే నది ఒడ్డున ఉన్న ఒక పెద్ద కదంబ వృక్షమెక్కాడు. చెట్టు పైనుండి కృష్ణుడు ఒక్క ఉదుటున యమునా నదిలోకి దూకాడు. పెద్ద శబ్దంతో నీళ్లు పైకి చిమ్మాయి. ఆ శబ్దానికి నది మొత్తం కంపించిపోయింది. ఆ శబ్దానికి కాళీయుడికి నిద్రభంగమైంది. వందల తలలతో, నిప్పులు కక్కే కళ్లతో కోపంగా బుసలు కొడుతూ నీటిపైకి లేచింది. తన రాజ్యంలోకి ప్రవేశించిన ఆ చిన్న బాలుడిని చూసి గర్జించింది. కాళీయుడు తన పెద్ద శరీరంతో కృష్ణుడిని చుట్టేసి నలపడానికి ప్రయత్నించాడు. ఈ దృశ్యం చూసిన గోకులం ప్రజలు యశోద భయంతో ఏడుస్తూ నది ఒడ్డుకు పరిగెత్తుకొచ్చారు. అప్పుడు కృష్ణుడు తన దివ్యశక్తితో తన శరీరాన్ని పెంచడం ప్రారంభించాడు. కాళీయుడి బంధనం నుండి సులభంగా బయటపడ్డాడు. ఆ చిన్న బాలుడి బలానికి కాళీయుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే కృష్ణుడు గాల్లోకి ఎగిరి కాళీయుడి పడగలపైకి దూకి నాట్యం చేయడం మొదలుపెట్టాడు. కృష్ణుడి పాదాల తాకిడికి కాళీయుడి పడగలు నలిగిపోయి రక్తం కక్కుతూ బాధతో విలవిలలాడింది. కృష్ణుడు సామాన్య బాలుడు కాదని, ఆ భగవంతుడే అని కాళీయుడు గ్రహించాడు. స్వామీ, నన్ను క్షమించు, తెలియక తప్పు చేశాను, ఇకపై ఎవరికీ హాని చెయ్యను అని వేడుకున్నాడు. కృష్ణుడు కాళీయుడిని క్షమించి ఆ నదిని విడిచి సముద్రంలోకి వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడు. కాళీయుడు వెళ్ళిపోగానే యమునా నది తిరిగి స్వచ్ఛంగా మారింది. యశోద తన కృష్ణుడిని గట్టిగా కౌగిలించుకుంది. గోకులమంతా ఆనందంతో సంబరాలు చేసుకుంది. గోవర్ధన గిరిలీల. గోకులంలో ప్రతి సంవత్సరం ఇంద్రుడికి గొప్ప పూజ చేసేవారు. వర్షాలు కురిపించి తమ పంటలను, పశువులను కాపాడుతున్నందుకు కృతజ్ఞతగా ఈ పూజ చేసేవారు. ఊరి ప్రజలందరూ ఆనందంగా పూజకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అప్పుడు చిన్న కృష్ణుడు తన తండ్రి నందుడి దగ్గరకు వచ్చి, నాన్నా, మనం ఇంద్రుడిని ఎందుకు పూజించాలి? మనకు ఆహారాన్ని, మన పశువులకు గడ్డిని ఇచ్చేది ఈ గోవర్ధన పర్వతం కదా, మనం ఈ పర్వతాన్నే పూజించాలి అని ముద్దుగా అడిగాడు. కృష్ణుడి మాటల్లోని నిజాయితీకి, తెలివికి గ్రామస్థులందరూ అంగీకరించారు. కృష్ణుడు చెప్పింది నిజమే, మనకు అన్నీ ఇచ్చేది ఈ గోవర్ధన గిరే అనుకుని ఆ సంవత్సరం ఇంద్రుడికి బదులుగా గోవర్ధన పర్వతానికి పూజ చేయాలని నిశ్చయించుకున్నారు. గోకుల వాసులందరూ తమ ఇళ్ల నుండి పాలు, పండ్లు, పిండివంటలు తీసుకుని గోవర్ధన పర్వతం దగ్గరకు చేరుకున్నారు. పర్వతానికి భక్తితో పూజలు చేసి దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ ఆనందంగా గడిపారు. తన పూజను ఆపి ఒక పర్వతాన్ని పూజించడం చూసి దేవలోకంలో ఉన్న ఇంద్రుడికి పట్టరాని కోపముచ్చింది. తనను అవమానించిన ఆ గొల్లలను శిక్షించాలని నిర్ణయించుకున్నాడు. ఇంద్రుడు సంవర్తకమనే మేఘాలను పిలిచి గోకులంపై కుండపోతగా వర్షం కురిపించమని ఆజ్ఞాపించాడు. ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. ఉరుములు, మెరుపులతో భయంకరమైన వర్షం మొదలైంది. వరదలు ఊరిని ముంచెత్తాయి. ప్రజలు, పశువులు నీటిలో కొట్టుకుపోసాగారు. అందరూ భయంతో వణికిపోతూ, కృష్ణా, రక్షించు, నువ్వే మమ్మల్ని కాపాడాలి అని వేడుకుంటూ కృష్ణుడి దగ్గరకు పరిగెత్తారు. కృష్ణుడు అందరినీ గోవర్ధన పర్వతం దగ్గరకు తీసుకువచ్చాడు. అందరూ చూస్తుండగానే ఆ మహాపర్వతాన్ని తన చిటికెన వేలితో అవలీలగా పైకి ఎత్తాడు. ఆ దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ, ఈ పర్వతం కిందకు రండి, మీకు ఏ ఆపదా రాదు అని కృష్ణుడు పిలిచాడు. గోకుల వాసులందరూ తమ పశువులతో సహా పర్వతం కిందకు చేరి సురక్షితంగా తలదాచుకున్నారు. 7 రోజులపాటు వర్షం ఆగకుండా కురిసింది. కాని పర్వతం కింద ఉన్నవారికి ఒక్క చినుకు కూడా తగల్లేదు.
తన ప్రయత్నం విఫలమవడంతో ఇంద్రుడి గర్వం అణిగిపోయింది. తను సామాన్య బాలుడితో కాక ఆ భగవంతుడితోనే తలపడ్డానని గ్రహించి కృష్ణుడి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు. గోకులమంతా ఆనందంతో గోవర్ధన గిరిధారికి జైజైలు పలికింది. గోపికల హృదయగాథ. రాత్రి నిశ్శబ్దంలో యమునా తీరాలు మురళీస్వరంతో మేల్కొన్నాయి. కృష్ణుడి వేణువుకి గోపికల హృదయాలు తేలిపోయాయి. ప్రేమతో, భక్తితో, త్యాగంతో ఆ దివ్యగీతం వైపు పరిగెత్తాయి. పనులను, కుటుంబాలను, లోకాన్ని మరచిపోయి గోపికలు యమునవైపు పరుగుతీశారు. వారిలో అగ్రగణ్యురాలు రాధ. ఆమె అడుగులు నేలపై లేవు, గాలిలో తేలుతున్నాయి. ఆమె హృదయం కృష్ణుడి వేణుగానానికి ముందే చేరుకుంది. యమునా తీరాన కదంబ వృక్షం కింద నిలబడి ఉన్నాడు కృష్ణుడు. గోపికలను చూసి చిరునవ్వు నవ్వాడు. ఓ గోపికలారా, ఈ అర్ధరాత్రివేళ ఇక్కడ మీకేం పని? మీ కుటుంబాలు మీకోసం ఎదురుచూస్తుంటాయి. తిరిగి వెళ్ళండి అన్నాడు మాయతో. ఆ మాటలకు గోపికల హృదయాలు బరువెక్కాయి. లలిత ముందుకు వచ్చి, కృష్ణ, నువ్వే మా సర్వస్వం. నిన్ను వదిలి మేమెక్కడికి వెళ్లగలం? మా పాదాలు నీవైపే నడుస్తాయి, మా మనసులు నీ చుట్టూనే తిరుగుతాయి అంది కన్నీళ్లతో. రాధ ఏమీ మాట్లాడలేదు. ఆమె కళ్ళు కృష్ణుడి కళ్లతో కలిశాయి. మాటలు అవసరం లేని సంభాషణది. ఆమె ప్రేమ, ఆమె త్యాగం, ఆమె భక్తి అంతా ఆ చూపులోనే వ్యక్తమైంది. కృష్ణుడు ఆమె నిశ్శబ్ద ప్రేమకు తలవంచాడు. గోపికల అచంచలమైన భక్తికి కృష్ణుడి హృదయం కరిగింది. ఆయన తన మాయతో అనేక రూపాలు ధరించాడు. ప్రతి ఇద్దరు గోపికల మధ్య ఒక కృష్ణుడు వెలిశాడు. ప్రతి గోపిక తనతోనే కృష్ణుడు ఉన్నాడని భావించింది. ఆ అద్భుత దృశ్యంతో రాసలీల ప్రారంభమైంది. అది కేవలం నాట్యం కాదు, ఆత్మల కలయిక. వారి పాదాల కదలికలో విశ్వం కదిలింది. వారి చేతుల కలయికలో సృష్టి పులకించింది. ప్రేమ దైవత్వమై, భక్తి సంగీతమై నర్తించింది. ప్రతి గోపిక కృష్ణుడితో తన అనుబంధాన్ని అనుభవించింది. ఆయన వేణుగానం వారి హృదయాల్లో మారుమ్రోగింది. ఆయన స్పర్శ వారిని మైమరపించింది. కాలం స్తంభించిపోయింది. ఆనందం తప్ప మరేమీ లేదు. ఆ నాట్యం చరమాంకానికి చేరుకుంది. గోపికల అహంకారం కరిగిపోయింది. నేను అనే భావన నశించి కృష్ణుడు మాత్రమే మిగిలాడు. ప్రతి ఆత్మ పరమాత్మలో లీనమైంది. ఆ క్షణం భూమి స్వర్గమైంది. హృదయాలు కలిసిన ఆ దివ్య నాట్యం శాశ్వత ఆనందానికి ప్రతీకగా నిలిచింది. అది ప్రేమ యొక్క అత్యున్నత రూపం. భగవంతుణ్ణి చేరడానికి భక్తిమార్గం ఎంత మధురమైనదో రాసలీల ప్రపంచానికి చాటింది. పదకొండో భాగం. మధురా ప్రవేశం. కృష్ణుడు, బలరాముడు రథంపై మధురానగరం వైపు ప్రయాణిస్తున్నారు. దారిలో వారికి మధుర అందమైన దృశ్యాలు కనిపించాయి. ఎత్తైన భవనాలు, రద్దీగా ఉండే వీధులు, రంగురంగుల దుకాణాలు వారిని ఆశ్చర్యపరిచాయి. గోకులానికి ఇది ఎంత భిన్నంగా ఉందో. నగరద్వారం వద్ద కంసుని సేవకుడైన ఒక రజకుడు వారికి ఎదురయ్యాడు. వాడు గర్వంగా, రాజవస్త్రాలు ఇవి, పక్కకు జరగండి అని అరిచాడు. కృష్ణుడు చిరునవ్వుతో, మాకు కొన్ని వస్త్రాలు ఇవ్వవా మామా అని అడిగాడు. ఆ రజకుడు కోపంతో, మీరు పశువుల కాపరులు, మీకు రాజవస్త్రాలా అని ఎగతాళి చేశాడు. కృష్ణుడు తన చేతితో వాడి తలను సులభంగా తీసివేశాడు. ఆ గర్వం అంతమైంది. తర్వాత వారు ఒక దర్జీ దుకాణానికి వెళ్లారు. ఆ దర్జీ భక్తితో వారికి నమస్కరించి అందమైన పట్టు వస్త్రాలను అలంకరించాడు. కృష్ణుడు ఆ కొత్త వస్త్రాలలో రాజకుమారుడిలా ప్రకాశించాడు. బలరాముడు నీలి వస్త్రాలలో గంభీరంగా కనిపించాడు. ఆ దర్జీ వారిద్దర్నీ చూసి మురిసిపోయాడు. కృష్ణుడు అతనికి ఐశ్వర్యం, మోక్షం ప్రసాదించాడు. ముందుకు వెళ్తుండగా సుదాముడు అనే పూల వ్యాపారి వారిని చూశాడు. అతను భక్తితో పరిగెత్తుకు వచ్చి తన వద్ద ఉన్న అత్యంత సువాసనగల పూలమాలలను వారికి సమర్పించాడు. కృష్ణుడు ఆ మాలలను స్వీకరించి, నీ భక్తి అచంచలమైనది అని సుదాముడిని ఆశీర్వదించాడు. బలరాముడు కూడా ఒక మాలను ధరించాడు. ఆ పూల సువాసన మధుర వీధులంతా వ్యాపించింది. అప్పుడు గూనితో నడుస్తున్న కుబ్జా అనే యువతి వారికి ఎదురైంది. ఆమె కంసునికోసం గంధాన్ని తీసుకువెడుతోంది. ఆమె కృష్ణుని చూసి భక్తితో ఆ గంధాన్ని ఆయనకిచ్చింది. కృష్ణుడు చిరునవ్వుతో ఆమె గడ్డం పట్టుకుని తన పాదాన్ని ఆమె పాదంపై నొక్కి మెల్లగా పైకి లేపాడు. అద్భుతం! ఆమె గూని మాయమై అందమైన యువతిగా మారింది. మథుర ప్రజలు ఈ అద్భుతాలను చూసి ఆశ్చర్యపోయారు. కృష్ణుడు, బలరాముడు కేవలం బాలురు కాదని, దైవాంశ సంభూతులని గ్రహించారు. కంసుని అంతం సమీపించిందని అందరికీ అర్థమైంది.